మీకో విషయం చెప్తాను. జాగ్రత్తగా వినండి సుమి. మనం మన అత్తగారింట్లో అందర్నీ హ్యాపీగా ఉంచాలి, అందరికీ నచ్చాలి అని ఎప్పుడూ అనుకోకూడదు. మనం ఎంత మంచిగా ఉన్నా సరే ఎప్పటికీ వాళ్ళకి నచ్చమండి. లేదండి, నేను అందర్నీ హ్యాపీగా ఉంచుతాను, అందరికీ నేను నచ్చేలా చేసుకుంటాను అని అంటారా? అయితే వాళ్ళు ఏమన్నా సరే మీరు తిరిగి ఎప్పుడూ ఆర్గ్యూ చేయకుండా నోరు మూసుకొని ఉండాల్సి ఉంటుంది. ఓకే? ఇప్పుడు సపోజ్ వాళ్ళు కుందేలుకు 3 కాళ్ళు అన్నారనుకోండి. అవునండి అత్తయ్య గారు, కుందేలుకి 3 కాళ్ళున్నాయండి, నిన్న ఇలా వెళ్తుంటే నేను చూశానండి, మీరు చెప్పింది నిజమే అని వాళ్ళ ఈగో సాటిస్ఫై చేయాలి. కొంతమంది అత్తలుంటారు, దీనికి కూడా సాటిస్ఫై అవ్వరండి. ఏంటి, కుందేలుకి 3 కాళ్ళని నేను చెప్తే సరేననేసి ఊరికే ఉండకుండా దాన్ని మళ్ళీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, నీకెంత పొగరు అని అంటారనమాట. అందరికీ నచ్చాలంటే మనమేమి ఏంజల్స్ కాదు కదండి, అలాగని బాబీడియోస్ కూడా కాదు కదా. అందువల్ల మనం అందరికీ నచ్చాలని ఎప్పుడూ కూడా ఆశించకూడదు. ఎందుకంటే మనం ఎంత మంచిగా ఉన్నా సరే మనలో ఏదో ఒక లోపాలు వెతుకుతూనే ఉంటారు. అందుకే ఎప్పుడూ కూడా మనం మనలాగే ఉందాం. దానిలోనే మనకు సంతోషం దొరుకుతుంది, లేకపోతే నిరాశే మిగులుతుంది. అనుభవంతో చెప్తున్నాను, వినండి.